महाकाय सूर्यकोटिसमप्रभ निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। ओम गणपतये ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम गं गणपतये नमो नमः। ओम नमः शिवाय। ओम नमः शिवाय। ओम नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం। నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు। అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి। 52 మధ్యలో 2 వారాలు గ్యాప్ వచ్చింది కదా, కొంచెం అంతకన్నా ముందు నచ్చి మళ్ళీ కొంచెం గ్యాప్ వచ్చింది। సరే, ఇంకా ఇప్పటి నుంచి అలా రావద్దు అని అనుకుందాం। పోయినసారి నామాలు గుర్తున్నాయా? రాజరాజేశ్వరి, రాజ్యదాయిని, రాజ్యవల్లభ, రాజకృప, రాజపీఠ నివేశిత నిజాశ్రిత, రాజ్యలక్ష్మి, కోశనాథ, చతురంగ బలేశ్వరి, సామ్రాజ్యదాయిని, సత్యసంధ, సాగర మేఘల, దీక్షిత, దైత్యశమని, సర్వలోకవశంకరి, సర్వార్ధదాత్రి సావిత్రి, సచ్చిదానంద రూపిణి। మొత్తం అమ్మవారు రాముడు అంటే రాముడికి అమ్మవారికి శ్రీరామో లలితాంబిక ఎలా ఉందో పోయినసారి చెప్పుకున్నాం, పోయిన వారం చెప్పుకుంటూ ఇదంతా ఇస్తూ అమ్మ ఎలా రాజ్యాన్ని పాలిస్తుంది, ఎలా చూసుకుంటుంది సుభిక్షంగా అంటూ ఇదంతా లాస్ట్కి అమ్మ ఏమిస్తుంది నీకు అంటే సచ్చిత్ ఆనందం। అమ్మ ఏమంటే అమ్మ రూపం ఇది అని వచ్చాం। సచ్చిదానంద రూపిణి, సచ్చిత్ ఆనందం, ఆనందం కదా। ఆనందం అంటే అనుభూతి। ఆనందం ఎక్కడైనా దొరుకుతుందా? ఏం దొరకదు కదా, అది లడ్డు కాదు, అనిపించదు, ఫీల్, అనుభూతి। సో ఎప్పుడు వస్తుంది అనుభూతి మీకు? ఎప్పుడు వస్తుంది? పూజలు చేస్తేనా, గుళ్ళకి వెళ్తేనా, చీరలు కడితే, కొత్త చీర లేదా రాదా? ఏమో వస్తుంది కదా, కొత్త చీర। అబ్బాయికి ఫస్ట్ ర్యాంక్ వస్తే, సీట్ వస్తే, ఎన్ఐటి, నీట్, వాట్స్ ఎవర్ కావాల్సిన ఎంట్రన్స్ ఎగ్జామ్, ఇది ఆనందం। ఆ తర్వాత వాడు బాగా చదవకపోతే బాయ్, ఆనందం అటకెక్కింది। సో ఇలాంటి ఆనందం కాదు, సచ్చిత్ ఆనందం అంటే ఏదైతే శాశ్వతమో ఆ ఆనంద స్వరూపిణి, టెంపరీ కాదు, ఇలా వచ్చింది పోయింది స్పీడ్ బ్రేకర్ల లాగా కాదు, ఆ అమ్మ అంట। మరి అమ్మ సచ్చిత్ ఆనంద రూపిణి అని ఎక్కడుంటుంది అని, దేశకాల పరిచ్ఛిన్న అంటే దేశానికి కాలానికి అతీతంగా ఉంటుంది। ఇప్పుడు మనదంతా కూడా, ఇప్పుడు మనం ఒక శుభకార్యం చేయాలన్నా ఏం చేయాలన్నా 2 ఖచ్చితంగా చెప్పాలమ్మా మనకి ఎవరైనా రావాలంటే, ఒకటి ఎక్కడ జరుగుతుంది చోటు, ఇంకోటి సమయం। సమయం ఉందంటే చోటు ఉంటుంది, చోటు ఉందంటే సమయం ఉంటుంది, 2 విడదీయలేరు, కలిపి ఉంటుంది। సో అమ్మకి చోటు లేదు, సమయము లేదు, దానికి అతీతం, దాని పైన ఉంటుంది అన్నమాట। ఇది ఎలా ఉంటుంది అంటే, సముద్రం అలలు ఎక్కడి నుంచి వస్తాయి? సముద్రం నుంచే వస్తాయి కదా, సపరేట్గా ఏం రావు। సముద్రంలోనే ఒక చిన్న అదే ఏమంటారు అల వస్తుంది, మళ్ళీ సముద్రంలోకి వెళ్ళిపోతుంది। కానీ సముద్రం ఏమవుతుంది? అలొచ్చింది అని సంతోషపడుతుందా? అయ్యో అల మొత్తం వెళ్ళిపోయింది, మళ్ళీ మునిగిపోయిందే, మళ్ళీ నాలో లయం అయిపోయింది అని బాధపడదా? పడదు। సో సముద్రం ఎలా సాక్షిగా ఉంటుందో జరిగే వాటన్నిటికీ అమ్మ కూడా ఉంటుంది, కానీ సాక్షిగానే ఉంటుంది। సో అమ్మ ఎలా, ఇప్పుడు ఇండియాలో ఎంత టైము? ఇండియాలో ఎంత? ఇప్పుడు ఇండియాలో మనం 5 o'clock అవుతుంది అనుకుందాం, 5 అవుతోంది ఫ్రైడే। అదే మీరు యుఎస్లో వేసుకుంటే
గ్రీన్విచ్ మీన్ టైం ఎంత అవుతుంది? ఫ్రైడే అన్నాను కదా, యూఎస్కి వెళ్తే గురువారం అయిపోతుంది, 6:30 అంటే 1 గంటన్నర అటు ఇటు అలా. అంటే ఎక్కడ చేసుకున్నా కానీ ఇండియన్ స్టాండర్డ్ టైం మళ్ళీ వెస్ట్ అన్నీ కూడా స్టాండర్డ్ టైంలు మారుతాయి. ఆమెకు అలా కాదు. ఇప్పుడు 10 మందికి మీకు అందరికీ అందనుకోండి, నేను ఇక్కడ ఉంటా ఈ టైంకి అంటే ఉంటుంది. ఆమె ఈ టైం ఓహో సూర్యుడు ఇటు తిరుగుతున్నాడు, ఇటు ఉదయం ఉంటుంది, అటు రాత్రి ఉంటుంది, లేదు. ఆమెకు అలాంటివి లేవు. ఆమె అన్ని చోట్ల ఏకకాలంలో ఉండగలిగే శక్తి ఏ రూపంలో ఉంది? ఆకాశ రూపంలో, పంచభూతాల రూపంలో ఉంది. ఆమె కానిది, ఆమె వల్ల కానిది చెయ్యలేనిది అంటూ ఏమీ లేదు. సరే అవతల కదా దీనికి అతీతంగా ఉంది అంటే ఓహో దీంట్లో భాగం కాదనమాట. అతీతంగా అంటే అతీతంగా ఉంది అంటే దీనికి అవతల ఉంది అని, దీనిలో భాగం కాదా? లేదు, దీనిలో భాగమే. సర్వగా అంటే అన్నిటా ఉంది. గ అంటే గమనం, నడిచేది. సర్వ అంటే అంతటా ఉంది, నిండిపోయి ఉందన్నమాట. ఇప్పుడు నగలో బంగారం నిండిపోయి ఎలా ఉందో అమ్మ కూడా ఈ ప్రపంచంలో అంతటా నిండిపోయింది. ఏం సపరేట్గా ఉందంటే ఓహో ఇక్కడ దీని ప్రపంచం నుంచి అతీతంగా నేను ఇంకో దగ్గర ఇలా నిల్చొని చూస్తా, లేదు, అందులోనే ఉండి నడిపిస్తోంది. కానీ మన లాంటి వాళ్ళకి అన్ని చోట్ల ఉంది అంటే ఇప్పుడు ఒకటి జరిగింది. ఇప్పుడు ఇది కూడా అమ్మే అంటే లేదు, ఇది శుభమా? లేదు, వేరు. రెండు ఆమెనే కదా, అన్నిట్లో ఆమెనే ఉంది. ఓన్లీ శుభంలోనే ఆమె ఉంది అంటే మనం ఎందుకు ఇక్కడ కూర్చున్నట్టు? అవసరం లేదు. అప్పుడు మన సొంత పుస్తకాలు మనం రాసుకుందాం, ఏముంది ఆమె ఎందుకు? అవసరం లేదు. సర్వగా ఉన్న తల్లిని మనం ఎప్పుడు పట్టలేం కదా. ఇప్పుడు పిల్లలకి ఎక్కువ ఉంటుంది చూడండి, మనకు పిల్లలు ప్రతిరోజు మనం ఇష్టం కదా, ప్రతిరోజు వాళ్ళకి అంతే ప్రేమతో చేసి పెడతాం, టిఫిన్లు అయినా స్నాక్స్ అయినా స్కూల్ పంపించాం. కానీ వాళ్ళకి బర్త్డే దగ్గరకు వస్తుందంటే వాళ్ళ ఆనందం ఎలా ఉంటుంది? అయ్యో మిగతా 364 రోజులు వాళ్ళు లేరన్నట్టే చేస్తారు, ఒక్కరోజే ఉన్నారు అన్నట్టు చేస్తారు. బర్త్డే ఉదయం నుంచి సాయంత్రం వరకు అయ్యో వాళ్ళ గొగ్గోలు మామూలుగా ఉండదు. కానీ ఉన్నారు కదా 365 రోజులు, కానీ ఒక్కరోజు ఎలా ఉంటుంది వాళ్ళది? పండగ వాతావరణం. అలాగే ఈ సర్వగా ఉన్న తల్లిని ఎవరైతే పట్టలేరో చిన్నతనంలో, మన చిన్న ఉంటుంది కదా, చిన్న లిమిటెడ్ ఉంటుంది కదా, అలా ఉన్న వాళ్ళకి అమ్మ ఏం చేస్తుంది అంటే ఒక ఝలక్ ఇస్తుంది. సరే నేను నీకు కొన్ని మంచి రోజులు పెడతా, శుభ రోజులు పెడతా, ఆ రోజు వస్తా, ఆ రోజు నేనే ఉన్నాను అక్కడ అనుకో. శుక్రవారం నా రోజు దా, అష్టమి నా రోజు, మంచి పనులు చేస్తావా దా, కారు వంటరావు అష్టమి రోజు కొనురా, నవమి నా రోజు, చతుర్దశి నా రోజు, పౌర్ణమి నా రోజు. పౌర్ణమి ఇంకా నెక్స్ట్ వచ్చేది కుంభమేళలో పౌర్ణమియే కదా, నెక్స్ట్ దుంకుతారు, ఆడే పడుకుని ఉంటారేమో. అమావాస్యకు పడుకున్నారు, పౌర్ణమికి కూడా పడుకుంటారు. దేవుడి దగ్గర అన్నిటా ఉన్నాడు అని తెలుసుకున్నప్పుడు కదా ఆ ఉపలాటం, ఒక రకమైన తాపత్రయం ఉంటుంది చూడండి, అది కొంచెం తగ్గుతుంది. అప్పుడు ఏం చేస్తామంటే నాతో పాటు నా చుట్టూ ఉన్న 10 మంది కోసం అని ఆలోచిస్తాం. లేదా ఓన్లీ నా కోసం నాది, నా పిల్లలు, నా సంసారం, ఇదే ఉంటుంది. ఆమె అన్ని చోట్ల ఉంది, లేనిదంటూ ఎక్కడ ఆమె కదా. ఆ తర్వాత మనం నవరాత్రులు చేసుకుంటాం. ఇప్పుడు ఏం చేసుకుంటున్నాం? శారదాదేవి, శ్యామలాదేవి నవరాత్రులు చేసుకుంటున్నాం. ఇంకా ఆషాఢ మాసంలో ఏం చేసుకున్నాం? వారాహిదేవి శరన్నవరాత్రులు చేసుకుంటాం. ఇంకా తర్వాత చైత్రమాసం కదా, చైత్రమాసంలో చేసుకుంటాం. పుణ్యక్షేత్రాలు స్వయంగా అమ్మనే, అమ్మ రూపమే, ఆమెనే పుణ్యక్షేత్రమే ఉంది. పుణ్య స్త్రీ కూడా ఆమె రూపమే, విప్రుడు బ్రాహ్మణుడు కూడా ఆమె రూపమే. అంటే ప్రతి పుణ్యస్త్రీ అని కాదు, అమ్మ మనసా వాచా కర్మ అన్ని మూడిట్లో కూడా లౌక్యంగా ఒకలాగా, లోపల ఒకలాగా ఉండదు. రెండిట్లో ఒకేలాగా ఉన్న వాళ్ళ దగ్గరే వాసం ఉంటుంది. నేను అంటే తలుపు వేసుకుంటే ఒకలాగా, తలుపు తెరిస్తే ఒకలాగా ఉంటా అంటే ఆమె ఎప్పుడు వేయాలో ఆమె కూడా చేసుకుంటుంది. ఆమె లెక్కలు మామూలు లెక్కలు కావు, మనకు అర్థం కాదు. మనకి ఆమె చేసే ఏ పని అర్థం కాదు. ఆమె చేసే అశుభంలో శుభం మనకు తెలియదు, ఆమె చేసే శుభంలో అశుభం మనకు తెలియదు. మనం ఓన్లీ మన కళ్ళతో, ఇంద్రియాలతో చూసే వట్టికే దాన్ని బట్టి మన మనసుకి బుద్ధికి పెట్టి ఒక లంకటం పెట్టి ఇది మంచి ఇది చెడు, మనం నేర్చుకున్నది మన వాసనలు, మన సంస్కారం, మనం ఈ ఆచార వ్యవహారాల్లో ఏది జరిగితే మంచి చెడు అన్నారో దాన్ని బట్టే ఆ లిమిటెడ్ ఉంటుంది చూడండి, మనది అంతే ఉంటుంది. దాని నుంచి బయటికి రావాలి. అన్నీ ఆమెనే. అశుభంలోనే శుభమై కూర్చుంది. ఆమె ఎట్లా అశుభం అవుతుంది?
కదా. అయ్యో మరి సర్వగా ఉన్న తల్లిని మనం ఎందుకు పట్టలేకపోతున్నాం? ఓన్లీ పుణ్య రోజులు వస్తేనే అమ్మ దగ్గర గుడికి వద్దాము, మిగతా రోజులు వాయ్ అమ్మ టాటా చాలా బిజీగా ఉన్నాను ఇప్పటి వల్ల కాదు తర్వాత వస్తాను. ఈరోజు నమ్మో ఎట్లయినా ఈరోజు వెళ్ళి దండం పెట్టుకోవాలమ్మ, తీర్థం అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకలా? ఎందుకంటే ఆమె సర్వమోహిని, మోహంలో పెడుతుంది. మోహం అంటే ఒక భ్రమ, ఒక మాయ, ఒక భ్రాంతి అన్నమాట. లౌక్యం అంటే ఇప్పుడు ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు. ఇది ఎలా ఉంటుంది అంటే గొడ్డు తెలుసు కదా, అది కుడితి తింటుంది, మనం తింటామా? అది తినే కుడితి మనం తినగలమా? దానికి ఎందుకు అంత ఇష్టం కుడితి? దానికి అందులో ఏం మంచిగా అనిపిస్తుందో, ఎంత టేస్టీగా అనిపిస్తుందో. మనకు కొంచెం కారము, ఉప్పు, మసాలా, కొంచెం ఆయిల్ అన్నీ దిగాలి. అది ఇది అన్నీ దిగితే అప్పుడు మనకు అది నాలికకి రుచి. ఆ గొడ్డుకి కుడితేం నచ్చుతుంది, దాన్ని పోయి తింటుంది. ఆ మేకకి గడ్డేం నచ్చుతుంది, ఆ కోడికి అందులో ఏం దొరుకుతుంది, పీక్ 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 అని. మనమా ఒకదాన్ని వేస్తేనే దానికి అన్నీ పూస్తాము. అది కూరగాయలైనా పూస్తాం దాని మీద, ఉప్పు కారం నూనె అన్నీ పూసి. వీళ్ళకి ఏమి ఉండదు, ఏం నచ్చి తింటారు మరి? అమ్మ మోహం పెట్టింది కాబట్టి. మీకు ఒక వయసు వచ్చాక 16 నుంచి 20 లోపల, ఆ తర్వాత 25కి అమ్మాయిలకు అబ్బాయిలు, అబ్బాయిలకు అమ్మాయిల మీద ఒకటి పడలేదు అనుకోండి, మీరు అసలు పెళ్ళిళ్ళు చేసుకుంటారా? సగం మంది సన్యాసం సంచేసుకొని తిరుగుతారు, వెళ్ళిపోతారు. ఆ టైంలో అది పెడుతుంది. అమ్మ అయినప్పుడు కదా, ఆ ప్రసవం టైం దగ్గరకు వచ్చినప్పుడు కదా, అది రెండు ఇస్తుంది, బాధ సంతోషం, ప్లెజర్ పెయిన్ అంటారు చూడండి. అది ఆమె ఒక్కదానికే తెలుసు. ఆ బాధ భరిస్తున్నప్పుడు లోపల ఒకటే అనుకుంటుంది, ఇంకొక బిడ్డను అంటే చాలు, ఇది జీవితంలో లాస్ట్ అంటది. 6 నెలల తర్వాత రే నీకు తమ్ముడు ఉంటే బాగుండురా అనుకుంటుంది. ఏం మోహం అది, బాధ కదా. అంత బాధను ఎవడైనా మళ్ళీ పడాలనుకుంటాడా? అనుకోడు కదా. అది నడిచే పద్ధతి అన్నమాట. చావుకి వెళ్తాం, విపరీతమైన బాధ, అసలు వైరాగ్యం, శ్మశాన వైరాగ్యం వస్తుంది. ఇంకా లోకం లేదు, అమ్మ లేడు, నాన్న లేడు, అది అమ్మది ఓకే, అమ్మ కాలం చేసి అమ్మ ఇంకా ఎవ్వరు లేరు, అంతే లోకం, వైరాగ్యం వస్తుంది. ఉదయం లేవగానే పోనీలే నాన్నైనా ఉన్నాడు కదా, మళ్ళీ జీవితం మొదలు పెడదాం అనుకుంటా. ఆ తర్వాత నాన్న కూడా పోతే నా పెళ్ళాం కోసమైనా ఉందాంలే అంటే, పెళ్ళాం కూడా పోతే అయ్యో నా పిల్లాడు అంటే ఒకదాని, అంటే అప్పటికప్పుడు ఒకటి అనుకుంటాడు, మళ్ళీ తనే దానికి ఇంకోటి ఏం కాదు ఉందాం అంటే ఏం చేస్తుంది అంటే వెంటనే కనెక్షన్ మళ్ళీ ఇచ్చి పడేస్తుంది. నువ్వు ఈ లోకంలో బతకాలరా, నువ్వు ఇది లేకపోతే బతకలేవు అని. ఇక ఆమెను ఎక్కడ తెలుసుకుంటాం? మనకి ఇన్ని లంపటాలే, మన కోరికలు, మన ఆశలు, మన బంధువులు, మన ఫ్రెండ్స్, మన సరుకులు, నా పేరు, నా రూపం, నాది 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 అని ఇంత ఉన్న తర్వాత ఇక నువ్వు ఆమెను తెలుసుకునేది ఎప్పుడు? అటు పోనీయదు. అది ఎన్నో కోట్లు, ఎంతో మందిలో ఎవరికో అలా స్పార్క్ ఇప్పుడు వచ్చింది చూడండి, అట్లా వేసి చూయించి వెళ్ళిపోతుంది అంతే. ఆ కొద్దిసేపు చూసి, ఆ కొద్దిసేపట్లో ఎవరైతే ఆమె కావాలి అని పడతారని చూడండి, వెళ్తారు, ఆ దారి పట్టుకుంటారు. ఆ దారి పట్టుకుంటే మాత్రం మన వాసనలు, మన కర్మ, మన ప్రారంధం వదులుతుందా? ఈ జన్మలో ఆమెను పట్టుకునేది లేదు అనుకోండి, మీరు ఎంత పట్టుకుంటారో అంతే పట్టుకుంటారు పైన. కానీ ఇది పనికి రాదని కాదు, పనికి వస్తుంది. కానీ నీ జన్మకి నువ్వు ఇంతే. మనం ఏం చేస్తాం తెలుసా? అనుకుంటాం, కానీ మనం పుట్టేటప్పుడే రాసుకొని వస్తాం. నిజం, పుట్టక ముందే విల్లు రాసుకొని వచ్చినట్టు ఒక విల్ బాండ్ పేపర్ అడుగుతాడు. ఓకే, మరి నీకు ఇంత ఉంది, నీ బ్యాంక్ అకౌంట్ ఇంత ఉంది, ఇప్పుడు ఎంత ఖర్చు చేయాలనుకుంటున్నావు? 20,000 తీస్తావా, 1,00,000 రూపాయలు తీస్తావా? వాడు అంటాడు లేదు 1,00,000 తీస్తాను, నాకు తొందరగా అకౌంట్ ఖాళీ చేసుకోవాలని ఉంది, నాకు ఈ బ్యాంకుతో తలనొప్పి వస్తుంది, ఇంకా వద్దు ఈ బ్యాంకు చుట్టూ నేను తిరగలేనంటాడు. మరి ఇంత తీసుకుంటే అమౌంట్ మరి నీకు ఎక్కువ కొంచెం ఇబ్బంది అవుతుంది. వాడు ఏం చేస్తాడు? ఎక్కువ ప్రారంధం తీసుకుంటాడు. అంటే ఏం చేస్తాడు? ఒకటి తక్కువ జీవిత కాలాన్ని ఎంచుకుంటాడు. అంటే తన లైఫ్ స్పాన్ని 30 years చేస్తాడు, 30 సంవత్సరాలు. ఆ 30 సంవత్సరాల్లో రోగాలు, ఒక పెద్ద ప్రాణాంతకమైన వ్యాధి. అంటే మీరు ఎంత బాధపడితే ఆ బాధలో మీ కర్మ అంతా తొలగిపోతూ ఉంటుంది. అందుకే పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు ఏమంటారు? నడుచుకుంటూ వెళ్ళాలి అంటారు. మనం ఏం చేస్తాం? కారు ఎక్కుతాం, బండి ఎక్కుతాం, గుర్రం ఎక్కుతాం. గుర్రానికి మోక్షం వస్తుంది, మనకేమొస్తుంది?
గుర్రం మీద వెళ్ళాం కాదు, అడిగి డబ్బులు ఇవ్వాలి పక్కన ఎవడైతే గుర్రం మీద తీసుకెళ్ళాలి. అంటే ఏదైనా చేస్తే ఏమవుతుందంటే ఈ కర్మ 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 దాంట్లో నువ్వు ఇన్ని డబ్బుల్ని తగ్గించుకో, అంటే నీ ప్రారంభం నీ కర్మ ఏముందో దాన్ని తగ్గించుకో, దాన్ని శూన్యం చేస్తూ పో. అప్పుడు రావడము లేదు, పోవడము లేదు. ఒక తర్వాత మంచి కూడా చెయ్యాలని కూర్చొని చెయ్యకు, మంచి అంతా బిందార్పణ మస్తు, అంతా దైవానికి అర్పిస్తున్నా. మంచి చెడు నాకు జరిగిన మంచి నీకే చెల్లుతుంది, నాకు జరిగిన చెడు నీకే. నా జోలలో ఏముంది? ఏం లేదు. మరి నాకేమంటుంది? ఏ బాధ నాది, ఏ సంతోషం నాది? ఏం లేదు. కూర్చుంటా, నీకోసం కూర్చుంటా. ఏముంది? కృష్ణుడు ఎందుకు మురళిని చేతిపట్టి మురళి ఎందుకని వచ్చి కృష్ణుడి దగ్గర కూర్చుంది? ఏముంది దానికి? ఏం లేదు. దానికి పేరు వచ్చిందా? ఏం వచ్చింది? ఏం లేదు. నేను కూడా కూర్చుంటా, నీ చేతిలో మాధ్యమంలా కూర్చుంటా. అన్న రోజు ఆమె దగ్గర అడుగులు వేసినట్టు, ఆమెను చేరినట్టు అని కూడా అనట్లేదు. ఎందుకంటే ఈ రోజు అమ్మవారి నామం సర్వమోహినిలలో ఈరోజు మాట్లాడేదే అమ్మవారు నీలవర్ణదేవి, మాతంగిని, శ్యామలాదేవి. ఈ అమ్మవారు ఎలా అంటే అంటే ప్రకృతిని మొత్తం సంగీతమయం చేస్తుంది. అంటే మీరు ఎక్కడ కూర్చున్నా ఆ సంగీతాన్ని మీరు ఆస్వాదించగలరు. నేను ఇప్పుడు ఈ చెట్టు ఆడుతుంది, ఊగుతోంది, పాడుతుంది అంటే నన్ను పిచ్చిదాన్ని అంటారు. కానీ అది చూసేవాళ్ళు ఉన్నారు, ఆస్వాదించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ టీవీ అవసరం లేదు, ఏ షోరూంలోకి వెళ్ళి టీవీ కొనాల్సిన అవసరం లేదు. మనకి దీనికి వినిపించేలాగా, దీని డెసిబెల్స్లో చేరేలాగా, ఆ ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అయ్యేలాగా ఏదైనా కావాలి, అప్పుడే ఉన్నట్టు. చెప్పేశాను పేరు, ఏమర్థమైంది? అర్థం కాదా? ఎందుకలా అర్థం కాలే? నిజం చెప్పనా, మీరు ఒక స్టేజ్కి నిజంగా వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడే ఉండి 10 మందిలో ఉండి అన్నీ చేసుకుంటూ కూడా మీకు శబ్దాలు వినిపించవు. అవి శబ్దాలు మాటల రూపంలోకి రావు, వ్యక్తం అవ్వవు. మీకు ఇలాగే ఉంటుంది. ఎవరు మాట్లాడుతున్నారో ఏం మాట్లాడుతున్నారో మీరు తీసుకోరు. ఎందుకంటే మీరు అక్కడికి వెళ్ళిపోతారు. సాధనలు, చెట్లు పుట్టలు కొమ్మలు కూడా అవే చేస్తున్నాయి, కానీ మనకు తెలియట్లేదు. అంతే. మనం ఒక భాష నేర్చుకున్నాం, దానికి అనుకూలంగా ఇది అనుకున్నాం, మన భాషలో మాట్లాడితే మనకు అర్థమవుతుంది. కానీ ప్రకృతి మాట్లాడుతుంది ఎప్పుడు, మనకు అది అర్థం కాదు. అంతే. అమ్మవారు ఏం చేస్తుంది తెలుసా? ఈ సర్వమోహిని పెట్టి ఇవన్నీ కూడా త్రైలోక్య మోహన చక్రస్వామిని అంటే మీరు లోపలికి చేరరు. ఎన్ని జన్మల వరకు మీకు ఆ మోహం తీరేంత వరకు మిమ్మల్ని అక్కడే పడేస్తారు. మీరు లోపలికి రారు. మీరు ద్వంద్వాలు వదిలేసిన నాడు ఈ మంచి చెడు, వీడు మంచోడు, వీడు చెడ్డోడు, ఇది పని చేస్తా, నాకు మంచి నామం కావాలి, రూపం కావాలి, వీడిని వాడిని భేదిస్తా, ఇవన్నీ చేసినంతసేపు ఆ మోహంలో పెట్టి తిప్పుతుంది. అది మీరు ఉన్నారు అందులో అని కూడా మీకు తెలియకుండా తిప్పుతుంది. తిప్పే తల్లి ఈమె, బయటికి తీసే తల్లి ఈమె. అప్పుడేమవుతుంది? సరస్వతి. సర్వమోహిని ఏమో అజ్ఞానం, భ్రాంతి. సరస్వతి ఏమో జ్ఞానం. లౌకిక జ్ఞానం అవ్వనివ్వండి, ఆధ్యాత్మికం అవ్వనివ్వండి, ఏదైనా పర్లేదు. సరస్వతి, సరస్ అంటే సరస్సు, నది అంటే ప్రవహించేది, ప్రసరించేది, కదులుతూ ఉంటుంది. జ్ఞానం ఎప్పుడూ కదులుతూ ఉంటుంది, ట్రాన్స్మిట్ అవుతూ ఉంటుంది, ప్రసరించేది, ప్రవహించేది. కుంభమేళాలో ఏమవుతుంది? ఏం సంగమం? ప్రయాగ్రాజ్లో త్రివేణి సంగమం. ఏంటవి? ఆ 3 నదులు ఏంటి? గంగా, యమున, సరస్వతి. గంగని గుర్తుపెట్టుకోండి. మీకు ఇడా పింగళ తెలుసా? ఇడా ఏ భాగం? ఇడా లెఫ్ట్. ఇడా భాగం గంగాదేవి. ఏమవుతుంది తెలుసా? 2 ఉన్నాయి. పిండాండం, బ్రహ్మాండం 2 ఉన్నాయని ఇప్పటివరకు చెప్తున్నా. అది అర్థమైందా? ఒకటి మీలోనే ఉంది, మీరే పిండాండం. ఒకటి బ్రహ్మాండం, మీ చుట్టూ ఉన్న ప్రపంచం. సో అమ్మ ఏం చేసింది అంటే రెండిట్లో కూడా తనల్ని తాను నిక్షిప్తం చేసుకుంది, పెట్టేసుకుంది. నీ లోపల వెతకడం అర్థం కాకపోతే బయటికి వెళ్ళు.
కానీ ఏ రోజైతే నీకు నీ లోపలే ఇదంతా ఉంది అని అర్థమైతే ఇంకా నువ్వు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు, నువ్వు ఉన్న దగ్గరే నీ సాధన చేసుకోవచ్చు. నేను నీ లోపల కూడా ఉన్నాను. అదే ఇది చూడండి. ఇప్పుడు త్రివేణి సంగమం, గంగా యమున సరస్వతి, ఈ మూడు కలుస్తాయి. అందులో అంతర్వాహిని ఎవరు? సరస్వతి. కనిపించాలి, అందుకే మిమ్మల్ని బోట్లో ఏం తీసుకెళ్తారు? తీసుకెళ్ళి లోపల ఉంటారు. సరస్వతి ఇక్కడే ఉందని, ఉందో లేదో తెలియదు. ఆయనకుంది, ఆయనకుంది, మనకి ఆయన ఉంది అని చెప్తున్నాడు కాబట్టి నమ్మాలి కదా. సో ఉంది అని చెప్తున్నాడు కాబట్టి సరస్వతి ఏంటి? అంతర్వాహిని, కనిపించదు కదా. సో గంగా అనేది ఇడానాడి లెఫ్ట్, యమున అనేది పింగళ అంటే సూర్య సంబంధం, ఇడా ఏమో చంద్ర సంబంధం, చంద్ర సూర్య. ఇప్పుడు ఎవరు మిగిలిపోయారు? అగ్ని. ఆ సరస్వతి అమ్మవారే సుషుమ్నా నాడి. ఆ మధ్యలో ఏదైతే మిమ్మల్ని తీసుకెళ్తే చూడండి పైకి, మూలాధారం నుంచి సహస్రారం వరకు, అదే సరస్వతి, అదే సుషుమ్నా నాడి, అదే అగ్నితత్వం, అదే జ్ఞానం. అగ్నియే కదా, జ్ఞానమే కదా అగ్నితత్వం. ఎందుకంటే అజ్ఞానాన్ని కాల్చాలంటే ఏం కావాలి? జ్ఞానమే కదా. మీరు ఒక మాట అన్నారు, నేను మీ అన్న మాటని ఛేదించాలి, మాటతోనే అనొచ్చు, కత్తి తీయాలా? అవసరం లేదు, జ్ఞానంతోనే నేను అన్నిటినీ కాల్ చేయవచ్చు. సో అమ్మ ఆ స్వరూపం. కానీ ఏది ఉండాలన్నా ముందు ఏది బాగుండాలి? యా దేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః. ఎంత విన్నా ఎంత చేసినా బుద్ధి సవ్యంగా లేదనుకోండి, ఏం చేస్తాం? ఏం చేయగలం? అర్థమైందా? ఇది ఎందుకమ్మా నువ్వే సర్వమోహిని, నువ్వే సరస్వతి, నువ్వే, ఎందుకు ఈ రెండు మాకు ఒకటే ఇవ్వచ్చు కదా, ఎందుకు మమ్మల్ని ఇంత ఇబ్బంది పెడతావు అంటే, పిల్లాన్నంట రాత్రి జోలపాడి మరీ నిద్రపుచ్చేది అమ్మని. అంటే నిద్ర, ఒక అజ్ఞానం, ఒక భ్రమ, అంటే అందులో నిద్ర పుచ్చుతుంది. ఆ అమ్మని జోలపాడి మరీ పీకి మరీ, అరే టైం అయిందిరా పడుకోరా అని మరీ లాగి మరీ పడుకోబెట్టిస్తుంది. ఉదయం అవ్వగానే అదే తల్లి కొట్టి లేపుతుంది మళ్ళీ. ఆ తల్లి తప్పు అయితే ఈ తల్లి కూడా తప్పు. చిన్నగా ఉన్నప్పుడు వాడికి ఎంత నిద్ర కావాలో అంత నిద్ర పుచ్చుతుంది, ఒక వయసు వచ్చాక ఎంత కావాలో అంత ఇస్తుంది. నువ్వు లౌకికంగా బయట వ్యవహారాల్లో చిన్నపిల్లాడి మనస్తత్వంతోనే ఉన్నావనుకో, నీకు ఇక్కడే పడుతుంది, నీకు ఏది కావాలో ఇక్కడ వరకే ఇస్తుంది, ఆ ఆనందాలే ఇస్తుంది, ఆ కోరికలే తీరుస్తుంది. ఎందుకంటే నీకు అదే ఇంపార్టెంట్, అదే కావాలి. అలా ఉంటేనే నీకు అమ్మ ఉంది అనిపిస్తుంది, అదే చేస్తుంది. ఒక స్టేజ్ వచ్చాక అదే పిల్లాడు చూడండి, 6th క్లాస్ 8th క్లాస్ వస్తే అమ్మ కొట్టి కొట్టి మరీ లేపుతుంది, అరే చదవాలరా, అవసరం ఉందిరా, సాధన చేయాలి అంటే. మనం ఎప్పుడైతే ముందుకి పురోగతి అవుతామో నీ నిద్రా సమయం అనేది తగ్గిపోతూ ఉంటుంది. అంటే సాధన అంటే ఎలా అంటే, రాత్రి అనేది ఎక్కువగా ఎలా ఉంటుంది అంటే అమ్మ, యోగులైనా సాధకులైనా పెద్దగా ఎవరైనా సంపాదించిన పేరు హోదా ఏదైనా పర్లేదమ్మా, ఉదయం అందరికీ 12 గంటలే. ఇంకా ఉదయం పూట కూడా పడుకుంటే ఆయనకి 1,000,000 వందనములు, నేనేం చేయలేను. సరేనా? రాత్రిని నువ్వు ఎలా వినియోగిస్తావు అంటే, నీ సమయాన్ని నువ్వు ఎలా విభజిస్తావు అనే దాన్ని బట్టే నువ్వు ఏమవుతావు అనేది ఉంటుంది. ఎందుకంటే అమ్మ అందరికీ ఆ 24 గంటల్లోనే దొరకాలి. దొరికిన ఇంకెవరైనా స్పెషల్కి నీకు 1 గంట ఎక్స్ట్రా ఇస్తాను అందా? అనలేదా? అందులోంచి అంటే ఆ 24 గంటల్లో నువ్వు ఏది ముఖ్యం కాదని ముందు ఆ పన్నులన్నీ తీసేయాలి. ఏది నాకు అవసరం, ఏది అవసరం లేదు. ఇంట్లో పాత చీరలు ఉంటే పాత చీరలు పెడతారు, కొత్త చీరలు పెడతారు కదా. పాత చీరలు ఏం చేస్తారు, రోజు ఒకసారి తీసి చూస్తారు కదా, దులుపుతారు కదా. ఇస్తారా? ఎవరికైనా ఇచ్చేస్తారా? ఇవ్వద్దు కదా. ఇది మా భర్త ఫస్ట్ మ్యారేజ్ యానివర్సరీకి ఇచ్చాడు, పెట్టు. ఇంకో చీర, ఇది అక్కడికి వెళ్ళినప్పుడు ఆంటీ నాకు చాలా పరిచయం, నన్ను సొంత కూతుర్లా చూసుకుంటుంది, ఆమె ఇచ్చింది, గుర్తు పెట్టే. ఇల్లంతా గుర్తులే పెట్టు. ఇది ఆ గుర్తు, ఇది ఈ గుర్తు, ఇది ఆ గుర్తు. లాస్ట్కి ఇల్లు ఏమైంది? ఆ ఇంట్లోనే నీకు కావలసిన ముఖ్యమైనది ఒకటి ఉంటుంది, కానీ అది టైంకి దొరకదు. అంటే నీ జీవితంలోనే ఆ దేవుడు దొరికేది నీలోనే ఉంది, కానీ నువ్వు నీ మనసు, నీ బుద్ధిని ఎంత చెత్త చేసావంటే దాన్ని ఏరి పక్కన తీద్దామనే టైం కూడా నీకు లేదు. ఎప్పుడెప్పుడు చేరుతారు?
ఇది ఎందుకు ఇచ్చింది? ఏమన్నా కానీ పంచభూతాలైనా కానీ ఇప్పుడు మీకున్న పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు నన్ను చేరు అంది. కుక్కకి ఇచ్చింది, కుక్క కూడా ఇచ్చింది. కానీ కుక్క ఏం చేస్తుంది? వాసన చూస్తుంది, తింటుంది. దానికి ఒక సమయం లేదు, సందర్భం లేదు. సారీ, ఏమనుకోవద్దు. నేను వెళ్తుంటా కదా, కుక్కని చూస్తా. ఆ కుక్క ప్రతి చెత్తకుండి దగ్గర అవుతుంది. అరే అనుకుంటా, దీనికి మనలాగా 3 పూటలు టైం లేదా? అక్కడ తింటుంది, ఇక్కడ తింటుంది, అక్కడ తింటుంది, ఇక్కడ తింటుంది. దానికి టైం ఉండదు. మనం కూడా అట్లాగే తింటే ఇక్కడ తీస్తూ ఉంటాడు. ఆ పిల్లాడికి ఇలా చూయించినట్టు దారా 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 బొక్క చూయించినట్టు పెడతారు పిల్లలకి కదా. 5 రూపాయలు, 10 రూపాయలు. నాకు అదే అవి 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 చూస్తుంటే నాకు బొక్కలు కనిపిస్తుంది తెలుసా. కుక్క బొక్క కనిపిస్తే ఎట్లా పోతుందో మన పిల్లలకి అలా అలవాటు చేస్తుంది. నిజం తెలుసా. ఫస్ట్ వాళ్ళ మూతికి కళ్ళాలు వేయండి, టైంకి పెట్టండి, పెట్టొద్దు అనట్లే, కానీ 3 పూటలు పెట్టండి, ఒక సమయం అనండి. సమయం లేకుండా తింటే కుక్క బతుకు, అది మానవ బతుకు అయితే కాదు. మన సాధన ఎప్పుడు ఉంటుంది? నువ్వు ఎంత తినాలి? సగం ఆకలితో ఉండాలి, సగం ఆకలితోనే కూర్చోవాలి నువ్వు ఏదైనా. అలా కూర్చున్నప్పుడు నువ్వేమవుతావు అంటే నిద్రపోకుండా సాధన చేస్తావు ఎల్లట్లో. లేకపోతే ఇంతే, నీకు నాకు ఇక్కడ సంబంధం ఒక బాటిల్ వేసి వదిలిపోతాడు. ఎవడ ఆనందం ఆడే. అమ్మ కావాలనుకునేవాడు, అమ్మ నువ్వు తీసుకెళ్తున్నావా, వస్తున్నావు, అది వేరు, అది పిచ్చి. సో సరస్వతి అంటే ఎవరు? మీలో తిరిగే ప్రాణశక్తి, మీ చైతన్యం, మీ శరీరం అంతా కూడా తిరుగుతుంది ఒక ప్రవాహం లాగా, ఒక నదిలాగా. ప్రాణశక్తి ఎక్కడుంది మా? అంతా ఉంది. ఇందులోనే ఉందా? లేదు. ప్రాణ, అపాన, ఉడాన, వ్యాన, సమాన, ఈ 5 రకాలుగా ఉంది. ఇది ఒక్క దగ్గర పనిచేయడం ఆగిపోయినా మీ ఏ అవయవం పాడైందో తర్వాత తెలుస్తుంది, మనం టెస్టులు చేస్తే తెలుస్తుంది. గుర్తులేవా? మూలాధారం, స్వాదిష్టాన, మణిపూరక, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, సహస్ర చక్రం కింద రాదు, ఈ 6 చక్రాలు, షట్చక్రాలు. సో ఇందులోంచి తిరుగుతూ పైకి వెళ్తుంది అనమాట. అమ్మనే సరస్వతి, అమ్మనే వేదమాత, యజ్ఞస్వరూపురి. ఈమెనే గురు పరంపరాన్ని కూడా నడిపించే తల్లి. సంగీతానికి ఈ అమ్మనే పునాది, ఈ అమ్మతోనే నడుస్తుంది. శాస్త్రమై సరే అంతా ఉందంట తల్లి, అంతా ఉంది, జ్ఞానం ఇచ్చేది ఆమె, మోహన్లో పెట్టేది ఉండే. సరే బాగానే ఉంది, ఇదంతా మేము తెలుసుకోవాలనుకుంటున్నాం, మీరు ఏమైనా ఇస్తారా అండి? మరి రెఫరెన్స్ బుక్లు అంటే ఇస్తామని అని ఒక మాన్యువల్ ఇచ్చింది అమ్మవారు. అదే శాస్త్రమయి. శాస్త్రం. అమ్మ వాషింగ్ మెషిన్ కొనుక్కున్నప్పుడు ఇదిలా పనిచేస్తుందని అడిగారా, లేకపోతే ఊరికిన డబ్బులు ఇచ్చి తీసుకొచ్చేసారా? అడిగారు కదా. అదే మాన్యువల్ బుక్ అనమాట. అందులో ఒక బుక్ అంటే అమ్మ గురించి శాస్త్రం ఉంటుంది. అంటే నువ్వేం చెయ్యాలి, ఏం చెయ్యొద్దు, డూస్ అండ్ డోంట్స్ అంటారు చూడండి. అలా ఒక మాన్యువల్ బుక్ ఇస్తుంది. అంటే ఒకే రకంగా ఉండాలి, అది సత్య ప్రమాణం. అది ఎవరు చెప్పాలి? మళ్ళీ గురుముఖత ఉండాలి, గురువు ఉండాలి దానికి. అలా ఉన్నప్పుడే అది శాస్త్రం. సరస్వతి అంటేనే బుద్ధి స్వరూపిణి. సో ఆమె ఏమిస్తుంది? నిజమైన జ్ఞానాన్ని ఇస్తుంది. రమణ మహర్షి తెలుసా? రమణ మహర్షి ఇంటి నుంచి ఎప్పుడు బయలుదేరారు? ఆయన ఇంటి నుంచి చిన్నప్పుడు 14 సంవత్సరాలు, ఇక్కడ నోట్ రావు, 14. ఆ తర్వాత 7 సంవత్సరాలు స్కందాశ్రమం, విరూపాక్ష. ఆయన ఏ పుస్తకాలు చదవలేదమ్మా, ఆయన ఏం చదవలేదు. కానీ త్రిపుర రహస్యము, అమ్మవారివి, కుమారస్వామివి, వీళ్ళందరివి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివి చరిత్రలు, వాటివి అవన్నీ కూడా ఆయన చెప్తూ ఉంటే అక్కడ రాసుకునేవాళ్ళు. రాసుకొని తిరిపి ఎక్కడ నుంచో పుస్తకాలను తీసి చూస్తే అవి ఉండేవి, వాటి అర్థాలు ఉండేవి. ఆయనకి ఎట్లా తెలుస్తోంది? ఆయన పుస్తకాలు చదివితే తెలియాలి కదా. ఆయన పుస్తకాలు చదవలేదు, ఆయనకు డిగ్రీ లేదు, కాబట్టి మీరు ఆయన్ని నమ్మొద్దు, ఆయన దగ్గరికి వెళ్ళొద్దు. మామూలు మనుషులు అదే కదా చెప్పేది. నువ్వు చదువు, డిగ్రీ చూపించు, అప్పుడు నువ్వు ఉన్నాడు. లేదు, మరెలా చెప్పలేదు. ఆయన సైలెన్స్, ఆయన మాట్లాడలేదు. ఆయనదంతా నిశ్శబ్దంలోనే. ఏమైంది? డేటా ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఏమవ్వాలో అది అయ్యింది. ఆ డేటా ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇంకా డౌట్లు ఎందుకు ఉంటాయి? మనకి ఎలా కావాలి? వాగుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి, వాగుతూ ఉండాలి, చెప్తూ ఉండాలి. పోనీ చెప్పినదంతా విన్నదంతా చేస్తామా? చూసుకుందాం బై. అర్థమైందా? ఇది మనం చేసేది. వేరే ఈ సనాతన ధర్మానికి అన్య మతస్థులకి తేడా అంటే ఇక్కడే.
గురు పరంపరలో మనం ట్రాన్స్మిషన్ ఆఫ్ డేటా ఏదలా ఉందో అలాగే ఇస్తాం. వాళ్ళు ప్రీచ్ చేస్తారు, అంటే వాళ్ళ సొంతంగా వెళ్తారు. లేదు మేము చదివిన భాగవతంలో ఇది రాసి లేదు, తను ఎలా అనగలడు, ఇది ఇలా ఉంది అది ఎలా ఉందంటే వాళ్ళకి సాక్షాత్ ఆ సృష్టియే చూయిస్తోంది. కానీ అలాంటి వాళ్ళు తక్కువ ఉంటారు కాబట్టి మనం అందరం వాళ్ళని దెప్పిపొడవడానికి మనం కూడా రెడీగా కూర్చుంటాం అంతే. నిజాజ్ఞ రూప నిగమ పుణ్యాపుణ్య ఫలప్రద. అమ్మనే శాస్త్రం ఇచ్చేది ఆమెనే, ఆ మొదటి శాస్త్రం ఆమెనే. అమ్మ ఊపిరేంటి? ఉచ్ఛ్వాస నిశ్వాస. అమ్మ ఊపిరి తీసుకుంటే ఏమొచ్చాయి? వేదాలు వచ్చాయి. అమ్మ మాట పలికితే ఏమొచ్చింది? కావ్య నాటకాలు వచ్చేసాయి. అమ్మ నాలిక మీద ఎవరున్నారు? సరస్వతి. నాలిక స్వయంగా సరస్వతి. ఎవ్వరికి కట్టుబడి ఉండదు. జ్ఞానం ఎవరి ఆధీనంలో లేదు. నాలిక ఎవరి ఆధీనం లేదు. ఇదొక్కటే, దేనికి అటాచ్ అయి ఉండదు. దీని నాట్యం ఇదే చేస్తుంది. చుబుకం వేదం యొక్క అంశాలు 6 అంశాలు ఉంటాయన్నమాట. ఏంటది? శిక్ష, ఛంద, వ్యాకరణ, నిరుక్తి, జ్యోతిష్యం, కల్పం. జ్యోతిష్యం ఇందులోనే వస్తుంది. జ్యోతిష్యాన్ని ఎంతమంది నమ్ముతారు, ఎంతమంది నమ్మరు? ఎంతమంది నమ్మరు జ్యోతిష్యాన్ని? నమ్మరు కదా, నమ్మకండి. సో మిమ్మల్ని తీసుకెళ్ళి ఒక అడవులో ఎత్తేస్తా, జంగల్లో, సరేనా? అంత అంధకారం, మీ చేతికి టార్చ్ లైట్ మాత్రం ఇస్తా. అప్పుడు నేను దేవుడినా కాదా? టార్చ్ లైట్ అయినా ఇచ్చినా కదా, పక్కన బాగుందో లేదైనా కనీసం చూసుకోవడానికి. నేను అప్పుడు మంచిదాన్నే కదా కనీసం. ఎత్తేసినారంటే మీరే దారి తప్ప వెళ్ళిపోయినారు, సరేనా? మళ్ళీ అలా అమ్మ ఎంత బాగా వింటారు, ఒక్కొక్క మాటను వాయమ్మ ఇంత ఘోరంగా నిక్షిప్తంగా దీన్ని చేస్తున్నారా? సరే అమ్మ, మీరే అడవిలో ఎక్కడో దారి తప్ప వెళ్ళిపోయారు. నేను అదృష్టం కొద్దీ మీకు ఏడో దొరికి ఒక చిన్న టార్చ్ ఇచ్చాను. ఇప్పుడు నేను ఎవరిని? మీకు దేవత. అర్థమైందా? అంటే ఎప్పుడైతే ఒక అంధకారమైన జీవితం ఉందో అందులో ఒక చిన్న వెలుగు వచ్చినా, ఎలా అయితే మనం అమ్మయ్య నాకు వెలుగు ఉందంటే నేను ఇంకో 4 అడుగులు భయం లేకుండా ముందుకి వెయ్యగలను అనేది ఉంటుందో అదే జ్యోతిష్యం. తెలియదు, జీవితం అంధకారం ఎప్పుడేమవుతుంది. సో దాన్ని తెలియ అంటే భయపడు అనట్లేదు, ఇది ఉంది సవరించుకో, జాగ్రత్త పడు అనేదే జ్యోతిష్యం. కానీ ఎవరైతే యోగులు సాధకులు ఉన్నారో వాళ్ళకి జ్యోతిష్యం కూడా వర్తించదు. ఎందుకంటే నువ్వు నీ జాతకాన్ని నీ చేతుల్లోకి తీసుకున్నావు, ఇంకా గ్రహాల చేతుల్లో వదలలేదు. ఇది ఓన్లీ మామూలుగా ఉన్న వాళ్ళకి జ్యోతిష్యం. ఒకసారి ఒక సాధనలో వెళ్తే ఆయన ఎప్పుడు కాలం చేయాలి అనేది కూడా ఆయన నిర్ణయించుకుంటాడు, జ్యోతిష్యం నిర్ణయించలేదు. అది ఇప్పుడు కంఠం ఉంది కదా అమ్మది, 3 ఉన్నాయమ్మ గీతలు. ఎవరికైనా అదృష్టవంతులు 1, 2 ఉన్న వాళ్ళు కూడా సగం సగం అదృష్టం, ఏం పర్లేదు. కంఠంలో ఊర్ధ్వరేఖ అందరు చూసుకోండి, నాది మాత్రం చూడండి. సో ఊర్ధ్వరేఖ అంటే పైన ఉన్న రేఖలో ఏమొస్తాయి? మీమాంస, న్యాయశాస్త్రం, పురాణం, ధర్మశాస్త్రం ఇవన్నీ అందులో ఉంటాయన్నమాట. మధ్య రేఖలో ఆయుర్వేదం, ధనుర్వేదం ఉంటుంది. కింద ఉండలు చతుషష్ఠి తంత్రాలు. అంటే అమ్మ జస్ట్ మొహంలోనే ఎన్ని ఉన్నాయి చూడండి. అంటే మొహం అంటే ఏం చేసాం? ఒక రూపం ఇచ్చాం. ఎందుకంటే ఒక దున్నపోతు మనతో మాట్లాడుతుంది, మనకు అర్థమవుతుందా? అర్థం కాదు. పోనీ ఒక దున్నపోతు ఇంకో దున్నపోతుతో మాట్లాడుతుంది, అర్థమవుతుందా? ఒక దున్నపోతు ఇంకో దున్నపోతుతో మాట్లాడితే అర్థం కాదా? అర్థం. దున్నపోతులకి రాజు ఎవడవుతాడు? మనమా దున్నపోతా? దున్నపోతే. అర్థమైందా? ఎవడి భాష వాడికి అర్థమవుతుంది. మనం ఇలా ఉన్నాం, మనకు 2 చెవులు ఉన్నాయి, మనకి జుట్టు ఉంది, కాళ్ళు ఉన్నాయి, చేతులు ఉన్నాయి. అమ్మకు కూడా ఏం చేసాం? ఇచ్చేసాం. మనం ఎలా ఉన్నామో ఆమె కూడా అలాగే ఉండొచ్చు అనుకొని ఇచ్చేసాం. సో శాస్త్రాలు కూడా దానికి అనుకూలంగానే ఉండి ఇలా ఉండి, ఇదిగో దీంతో సమన్వయించుకో, దీన్ని సమన్వయించుకో అని చెప్పేసి ఆ వాటిట్లోనే నిక్షిప్తం. అంటే అంతే కదా. ఇప్పుడు మీకు చిప్ ఇస్తే ఆ చిప్లో ఎన్ని స్టోరేజ్ ఉండవమ్మా? చిన్న చిప్లో ఉండవా? ఎంత డేటా ఉంటుంది? మరి అమ్మ లాంటి చిప్లో ఎంత డేటా ఉండాలి? ఇలా ఉన్నమ్మ గుహాంబ అందరికీ దొరుకుతుంది, అస్సు బొస్సు కస్సు. సో గుహాంబ, గుహ అంటే గుహలో ఎవరుంటారు? గుహలో? చిన్నప్పుడు చదివే కదా గుహ అంటే డెన్, కేవ్. ఎవరుంటారు గుహలో? అంటే సింహం చేసాం, సింహాసనేశ్వరి అది అన్నమాట.
గుహ అంటే గుహుడు అంటే కార్తికేయుడికి కూడా ఇంకో పేరు. గుహుడు అంటే ఏంటంటే కార్తికేయుడికి జ్ఞానస్వరూపుడు, శక్తి స్వరూపుడు రెండు కూడా. బ్రహ్మ వచ్చాడంట. బ్రహ్మ వచ్చి నాకు ఓంకారానికి అర్థం ఏంటో చెప్పు అంటే శివుడి మీద కూర్చోన్న కుమారస్వామి బ్రహ్మదేవుడికి ఓంకారం యొక్క అర్థం చెప్పాడంట. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయిన తర్వాత శివుడు ఏం చెప్పావు అని అడిగితే ఎడమ భుజం నుంచి కుడి భుజం వైపుకి వెళ్ళి కుడి చెవిలో శివుడికి ఓంకారం గురించి చెప్పాడండి. నాన్నకి బిడ్డ, ఓంకార స్వరూపుడైన నాన్నకి బిడ్డ ఓంకారం అర్థం చెప్పాడు. జ్ఞానస్వరూపుడు అయ్యాడా? అయ్యాడు. అమ్మ శక్తి స్వరూపురాలు. అమ్మని ఏం చేసింది? సురపద్ముడు అనే రాక్షసుడు ఉండేవాడు. వాడిని చంపడానికి అమ్మ స్వయంగా తన ఆయుధాన్నే వేల్గా చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇచ్చింది. సో అలా అమ్మ అయ్యా ఇద్దరిది కలిపి ఉన్నాయన. అమ్మ వాక్కుకి ఎన్ని లెవెల్స్ ఉన్నాయి ఆ ఐడియా ఉందా? మర్చిపోయా. పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరి. ఆ పరా వాక్కు ఎవరు? కుమారస్వామి. అంటే స్టార్ట్ చేసేది. వైఖరి దగ్గరకు వచ్చేసరికి ఎవరుంటారు దానికి అధిపతి? గణపతి. అంటే అర్థమైందా? వీళ్ళ పిల్లలు ఊరికేనే లేరు, మన పని చేయడానికే ఉన్నారు. ఆయన కూడా వస్తాడు. గుహాంబ, గణాంబ ఆయన కూడా వస్తాడనమాట. గుహ అంటే జ్యోతిష్ శాస్త్రంలో గుహ అని దేన్ని అంటారంటే జననేంద్రియాలు. జననేంద్రియాలు అంటే రిప్రొడక్టివ్ సిస్టమ్. అందుకే పిల్లలు పుట్టకపోతే ఏం చేస్తాం? కుమారస్వామి పిల్లలు జననం. పిల్లలు కావాలన్నా పిల్లలు 14 సంవత్సరాల లోపు మంచిగా ఉండాలి. ఏ భూత ప్రేత పిశాచాలు ఏం లేకుండా ఉండాలంటే ఈ కుమారస్వామి యొక్క ఆశీస్సులు ఉండాలి. ఇవన్నీ అంటకుండా ఉండాలి అంటే మీ ఇంట్లో శాస్త్రపరంగా రోజుకొక ఎక్కువ పూజలు రాకపోయినా పర్లేదు, దేవుడి పటం లేకపోయినా పర్లేదు, ఒక దీపం పెట్టండి. ఎందుకంటే స్వయంగా జ్యోతి స్వరూపమే నిరాకారంలో ఉన్న దీపం పెట్టండి. మీరు మన దాంట్లో మన ధర్మంలో ఉంటే సనాతన ధర్మంలో ఎవరైనా పరమవదిస్తే కాలం చేస్తే తల్లి, తండ్రి, అత్త, మామ అసలు ఎవరైనా పర్లే పద్ధతి ప్రకారంగా వాళ్ళని ఖననం చేయండి. ఎన్ని రోజులు అని చెప్పారో ఏమేమి చెప్పారో అది చేయండి. అంటే మన బతుకంతా పితృదేవతలు, ఈ దేవతలు వీళ్ళ చుట్టే తిరుగుతుంది. వీళ్ళు సరిగ్గా లేరనుకోండి వీళ్ళు మనకి ఇవ్వరనమాట. ఆ పుత్ర సంతతిని ఇవ్వరు, మనకు ఆయుష్ని, మనకు కావాల్సిన ఆర్భాటాలు ఉంటాయి చూడండి. అంటే అవే ఇల్లు, ఆస్తి, బంగళా, డంగ్ 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 ఇవన్నీ కూడా అంటే లింకప్ అయి ఉంది. అంటే మేము పోయామని మీరు నన్ను మర్చిపోతారా అని ఒక లింక్ అనమాట. సో ఇదంతా పరంపర, ఒక పరంపర లాగా నడుస్తుంది. సో అందుకే ఇవన్నీ 14 సంవత్సరాల తర్వాత ఎవరు చూసుకుంటాడు? శివుడు. సో అలా అన్నమాట వీళ్ళిద్దరు. మన లోపల ఉన్న తల్లిదండ్రిని కలపాలి. ఎవరికైతే ఆవలింతలు వస్తున్నాయో గట్టిగా ఒకసారి మీరు ఏమంటారు చంపలు కొట్టుకోండి. వస్తుందమ్మా. ఇక్కడ ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ మీకు వినకూడదు, వద్దు, ఇవన్నీ మనకు అవసరం లేదు అని మిమ్మల్ని వెనక్కి లాగేవి ఉంటాయి. ఎక్కడైతే ఒక పాజిటివ్ ఎనర్జీ స్ట్రాంగ్గా ఉంటుందో, పాలిటిక్స్ తెలుసు కదా, ఎవరైనా ఓట్ కోసం అడిగినప్పుడు ఒక పార్టీ వస్తుంది మీ ఇంటికి, దానికి తక్క ఇంకో పార్టీ వస్తుంది. వీడు ఇది చేయలే కాబట్టి నేను ఇది చేస్తా అంటారు. అలాగే ఎప్పుడైతే చాలా పాజిటివ్గా ఉన్న రుణాత్మక ఈ శక్తి ఉన్నప్పుడు దాన్ని పారద్రోలడానికి అంతే నెగిటివ్ ఎనర్జీస్ మీ దగ్గర కూర్చొని ఉంటాయి. అది తామసికంగా మిమ్మల్ని విననీయకుండా చేస్తూ ఉంటాయి. మీరు దాన్ని మీ సొంత ప్రయత్నంలో దాన్ని రానియకుండా చేయండి. అంతే. మీరెంత చేయగలరో అంత. నిద్ర తీయాలనిపిస్తుంది, కొనుక్కు తీయాలనిపిస్తుంది, ఆవలింతలు వస్తాయి, అబ్బాయి ఏం చెప్తుందిలే, బోరు కొడుతుంది అనిపిస్తుంది, అయినా పర్లే మీరు దాన్ని తరమండి, నన్ను మాత్రం వినండి. అది ఎవరో నవ్వారే, బాగా నవ్వారు గట్టిగా. బాబు అక్కడ వరకు నేను వినిపిస్తున్నాను అనమాట. ఓకే. గుహ అంటే ఒక గుహ కదమ్మా. గుహ అంటే డెన్, కేవ్. అందులో ఉన్న సింహం మనకు కనిపిస్తుందా? కనిపించాలి. అంటే కప్పివేయబడుట, మనం మాయ చేత కప్పివేయబడ్డాం అనమాట. సో ఇదంతా కూడా కుమారస్వామికి తల్లి. గుహాంబ అంటే కుమారస్వామికి తల్లి. అలా బుద్ధిమంతుడు ఉన్నాడు. ఆ బుద్ధిమంతుడు మీరు ఎందుకు గౌరవిస్తారు చెప్పండి? బుద్ధిమంతుడు ఉన్నాడు,
ఆయనని మొత్తంగా గౌరవిస్తారు. కానీ దేని వల్ల గౌరవిస్తారు? ఆయనలో ఉన్న బుద్ధి వల్ల. ఒకరోజు ఆయనకి ఏం వచ్చింది, స్ట్రోక్ వచ్చింది, అన్నీ మర్చిపోయినాడు. మరుసటి రోజు కూడా అలాగే బాధ అయింది. అలాగే ఆయన పొగుడతారా? 10 రోజులు పొగుడతారేమో. పాపం పెద్ద ఆయన ఎంత బాగా చెప్పేవాడు, ఎంత మంచి మంచి మాటలు చెప్పేవాడు, ఎట్లా అయిపోయాడు అనుకుంటూ పక్కన వాళ్ళ ఆవిడతో కొన్ని మాటలు అంటారు. 4 రోజుల తర్వాత ఈయన దగ్గరికి పోతే మన టైం కానీ మళ్ళీ తిరిగి దాన్ని నీకన్నా తక్కువ ఉన్నవాడికి ఇవ్వు. అది సైకిల్, అది నడుస్తూనే ఉండాలి. అది ప్రపంచం, అది మండలం, అది నడుస్తూనే ఉండాలి. సో అమ్మది ఏంటి? అమ్మ జ్యూస్ అనమాట. మ్యాంగోలో జ్యూస్ ఏంటి? అమ్మ సారం. హృదయంలో ఎలా ఉంటుంది? ఆత్మస్వరూపిణి ఇలా ఉంటుంది. ఉపనిషత్తులు చెప్పేది అదే, వేదాలు చెప్పేది అమ్మని అదే. గురుస్వరూపం అంతర్ముఖులు, ఎవరైతే అంతర్ముఖం కావాలనుకుంటారు కదా వాళ్ళని గుహ్యులు అంటారు. బహిర్ముఖం అంటే బయట లంపటాలు. అంతర్ముఖం అంటే కొంచెం అమ్మ వైపు వెళ్దాం అనుకునే వాళ్ళకి ఆ రూపంలో ఉంటుంది అనమాట, గురుస్వరూపంలో. మంత్రంలో హ్రీంకారం అని విన్నారా? హ్రీంకారి. హ్రీం అంటే కూడా ఇలా మనల్ని లోపలికి తీసుకెళ్ళేది. హ్రీం అంటే ఏంటి? ముడుచుకుపోవడం. ముడుచుకుపోవడం సిగ్గువా, బిడియమా? కాదు. ఎలా ముడుచుకుపోతున్నారు? లోపల వైపుకి, బయట వైపుకి కాదు, లోపల వైపుకి ముడుచుకోవడం. అది హృల్లేఖ మంత్రం, హృదయ మంత్రం అన్నమాట. మనకి మంత్రాలు లేవు, ఏం చేస్తాము? అమ్మ నామాలే మంత్రాలు. ఎవరికైతే ఉపాసన మార్గం లేదో, గురువు లేడో, అమ్మనే గురువై ఈ నామాలు ఇచ్చింది. ఈ నామాలు పట్టిన వాళ్ళు ఎవరైతే నిజంగా చేస్తున్నారో, మీ జీవితం ఎలా ఉందో మీరు 10 మంది ముందు చెప్పకండి, కానీ ఖచ్చితంగా మార్పు ఉంటుంది. ఖచ్చితంగా మార్పు ఉంటుంది. అది మాత్రం చెప్పగలను. సరే, ఈ అమ్మ గుహ్యంగా ఉంటుందంట. సర్వోపాధి వినిర్ముక్త, సర్వ ఉపాధి వినిర్ముక్త. అమ్మకి ఉపాధులు లేవంట, ఇవన్నీ లేవంట, విడిచిపెట్టేసింది. వినిర్ముక్త, ముక్తం అంటే ముక్తి లేదు, మోక్షం వదిలేసింది. ఉపాధి అంటే ఏంటి? ఉపాధి పని. మీ జీవనోపాధి ఏంటి మేడం? పని. మీది జాబ్, మీది బిజినెస్. మీ జీవనోపాధి అంటే మీరేమో దాని మీద ఆధారపడ్డారు, మీకు దగ్గరగా. ఉపాధి అంటే దాంతో దగ్గరగా రిలేట్ అయి ఉన్నారనమాట, దాని మీద ఆధారపడి ఉన్నారు. ఇప్పుడు అలాగే మనకి ఏంటి? ఇది శరీరం కదా, లోపల ఏముంది? ఏదో ప్రాణం ఉంది, అది పోతే పోతాం కదా మనం, అదైతే తెలుసు కదా అందరికీ. సో అలా ఉన్న ఆత్మస్వరూపిణి అయిన అమ్మకి ఉపాధి ఏంటి? శరీరం. కానీ మనమేమనుకుంటున్నాం? ఈ శరీరమే నేను, లోపల ఆత్మరూపంలో ఆమె ఉందనేది మర్చిపోయాం. శరీరం ఉపాధి మాత్రమే. ఇప్పుడు సరే, నాకు జాబ్ ఉందబ్బా, నాకు జాబ్ ఉంది, జాబ్ నా ఉపాధి. అది పోయింది, అది పోతే నేను కూడా పోతానా? అలా పోతే జాబ్ పోతే కూడా చచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, అదొక బాధ. మళ్ళీ జాబ్ పోతే నేను పోతానా? నేను పోను. అంటే నేను ఇంకా ఉన్నాను కదా, నా ఉపాధి పోయినంత మాత్రం నేను పోయానా? నేను ఇంకా ఉన్నాను. అంటే ఉపాధి ఏంటి? నాకు ఆధారం. అంటే నేను బతకడానికి అవసరం, ఒక వెహికల్ లాంటిది అనమాట. అంతే తప్పించి అదే నేను కాదు అని చెప్పడం దీని అర్థం. అదెట్లా మరి? మనం చచ్చిపోతే మనం కూడా కనిపించాం కదా, మన శరీరం పోతే పోయినట్టే కదా, పోయినట్టే కదా అంటే సరే, పోయినట్టే 10 కుండలు పెడదాం, సరేనా? 10 కుండలు పెడదాం. 10 కుండల్లో చంద్రుడిని పెడదాం. చంద్రుడు ప్రతి కుండలో కనిపిస్తున్నాడా? ఉంటాడా ప్రతి కుండలో? చంద్రుడు పౌర్ణమి రోజు, అమావాస్య రోజు, పౌర్ణమి రోజు. మీరు చచ్చిపోతే అర్థమైందా? అది అడుగుదా, అది తిరుగుతూనే ఉంటుంది. అంటే అది చైతన్యం, అది శాశ్వతం. ఇప్పుడు ఆ శాశ్వతానికి మీరు ఏమంటించారు పైన? మళ్ళీ పూతలాగా వాసనలు, ఇష్టాలు. ఐ లైక్, మా అమ్మ లేకుండా నేను ఉండలేను. అమ్మతోనేమో 10 జన్మలు 20 జన్మలు ఇద్దరు పడుతూ ఉండండి, దడ. అమ్మో నాకు ఈ అమ్మ వద్దన్నంత వరకు పడండి. సో మీరు ఈ ఆత్మకి విడది నేనెంత గ్లూ లాగా అతికించుకొని తిరుగుతున్నారనమాట వాసనలని. కాబట్టి ఈ ఆత్మ ఏదైతే ఉందో, జీవాత్మ, ఆ పరమాత్మతో కలవలేకపోతుంది. ఎందుకంటే మీరు ఇక్కడ గ్లూ పెట్టి, వాసనలు పెట్టి ఇక్కడ నుంచి దూరం చేసేస్తున్నారు. కాబట్టి అది ఎప్పటికీ కదలకుండా మళ్ళీ జన్మ తీసుకోవడం, మళ్ళీ ఏడవడం, మళ్ళీ ఆడడం, మళ్ళీ సంతోషపడడం, మళ్ళీ తినడం, మళ్ళీ సావడం చేస్తూనే ఉన్నారు, ఏడుస్తూనే ఉన్నాం. అది నడుస్తూనే ఉంటుంది. అదే సర్వ మోహిని.
అమ్మకి ఇవన్నీ లేవన్నమాట, అది చెప్పడం. ఇది కొంచెం అయితే అర్థమైంది కదా, కొండ, చంద్రుడు, ఉద్యోగం. సో ఇవన్నీ అమ్మకి లేవు. మీరు తెలుసుకున్న రోజు మీకు కూడా ఉండవు. ఓం శ్రీ మాత్రే నమః.